టెలికాం కంపెనీలు భారీగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేశాయి. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు యూజర్లకు షాక్ ఇచ్చారు. దాంతో వినియోగదారులు షాక్ గురయ్యారు. ఇప్పటికే ఉన్న ఖర్చులు పెరిగిన ధరలతో సతమతమవుతుంటే రీఛార్జ్ రేట్లు కూడా పెరగడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా 3 ప్రధాన టెలికాం సంస్థలు ధరలు పెంచిన వారి లిస్టులో ఉన్నాయి. దాంతో ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ అయిన BSNL పై పడింది. మిగతా వాటితో పోలిస్తే తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్లను BSNL అందిస్తోంది. దాంతో BSNL కనెక్షన్ను పొందేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. జూలై 2, 4 తేదీల్లో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా టారిఫ్ ధరలను సవరించాయి. ఈ ప్రక్రియ తర్వాత BSNL చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అనలిస్టులు చెబుతున్నారు. చాలా కాలంగా BSNL సబ్స్క్రైబర్లను కోల్పోవడమే తప్ప యాడ్ చేసుకున్నది లేదు. కానీ తాజాగా ఎప్పుడూ లేనంతగా BSNLకు వినియోగదారులు పెరుగుతున్నారు. ఈ సంస్థకు ఇది శుభ పరిణామమనే చెప్పాలి. 2 వారాల్లో ఏకంగా 2.5 లక్షల మంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా BSNLకు మారినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు మరో 25 లక్షల మంది కొత్త BSNL కనెక్షన్లు తీసుకున్నట్లు తెలిసింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు 28 రోజులకు గాను అన్లిమిటెడ్ డేటా ప్రయోజనాలకు 189 నుంచి 199 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. అదే BSNLలో దాదాపు సగం ధరకే ఈ ప్లాన్ లభిస్తోంది. దాంతో వినియోగదారులు ఈ నెట్వర్క్కి మారుతున్నారు. BSNLలో ఇప్పటివరకు 4G సేవలు లేకపోవడం మైనస్గా మారింది. కొన్ని నగరాల్లో మాత్రమే 4G సేవలు ఉన్నాయి. అయితే హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తే మాత్రం యూజర్లు ఊహించని రీతిలో పెరుగుతారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరోవైపు టాటా కంపెనీ BSNLతో టైఅప్ అయింది. 4G, 5G సేవలను తక్కువ రేట్లకు అందించాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదిరినట్లు చెబుతున్నారు. మొదటగా 1000 గ్రామాల్లో 4G సేవలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే అన్ని ప్రాంతాల్లో అందిస్తామని చెబుతున్నారు. BSNLతో టాటా కంపెనీ చేతులు కలపడం ప్రైవేట్ టెలికాం రంగాలకు పెద్ద సమస్యగా విశ్లేషకులు వివరిస్తున్నారు.